సాంప్రదాయ రుచుల చిరునామా శ్రీ మణికంఠ స్వీట్స్ అండ్ బేకరీ, పైడి భీమవరం, తగరపు వలస, విశాఖపట్నం. నమస్తే, మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. నేను మీ శ్రీనివాస్. ఈరోజు భీమునిపట్నం శ్రీ 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 నూకాలమ్మ అమ్మవారి ఉత్సవాల సందర్భంగా ఈ ఏడాది ఈ నూకాలమ్మ ఉత్సవాలు ఎలా జరగబోతూ ఉన్నాయి, విభిన్నంగా జరగబోతూ ఉన్నాయా, గ్రాండ్గా జరగబోతూ ఉన్నాయో, గత సంవత్సరం కన్నా ఈ ఏడాది గ్రాండ్గా చేయబోతూ ఉన్నారా, ఎలా చేయబోతూ ఉన్నారు? ఈ ఏడాది అయితే ఎలాంటి కమిటీ లేకుండా ఓన్లీ స్టీరింగ్ కమిటీ మాత్రం. ఇక్కడ ఏంటంటే ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు, అందరూ సమానమే. అయితే ఈ రకంగా ఈ సంవత్సరం ఈ ఏడాది ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు, దీనివల్ల ఉత్సవాలని ఏ విధంగా జరిగించబోతూ ఉన్నారు, ఈ విషయాలను అయితే మనం ఆ యొక్క స్టీరింగ్ కమిటీ ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సో ఇక్కడ గంటా నూకరాజు గారు, అలాగే గల్ల బాబురావు గారు ఉన్నారు, అలాగే కరుణాకర్ రెడ్డి గారు, తాతాజీ గారు, అలాగే యశ్వంత్. ఈ ఐదుగురు ఇక్కడ ఈ స్టీరింగ్ కమిటీగా ఉన్నారు. వీరితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా బాబురావు గారు చెప్పండి. ఈసారి ఉత్సవాలు ఓన్లీ స్టీరింగ్ కమిటీతో ముందుకు నడిపిస్తూ ఉన్నారు, ఎలా చేయబోతున్నారు? ఎలా చేయబోతున్నాం అనడానికి ఒక ఉదాహరణ, మన చాటి మహోత్సవమే ఎప్పుడూ జరగని విధంగా చేసాం. అలాగే రాబోయే ఉత్సవాలు కూడా రేపు నుంచి జరగబోయే తొలేళ్ళ నుంచి కూడా చాలా గొప్పగా ఉంటుందని మేము చెప్తున్నాం. ఓకే. అంటే మరి ముఖ్యంగా ఇక్కడ ఒక అధినాయకుడు అంటూ ఒక ట్రెజరర్ కావచ్చు, ఒక అధ్యక్షులు కావచ్చు, ఆయన మాట మీదే మొత్తం ఈ కమిటీ అంతా నడుస్తుంటుంది. ఆయన నిర్ణయం మేరకే ఏదైతే సెక్రటరీ ఎవరైతే ఉంటారో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని మిగతా వాళ్ళందరూ ఫాలో అవుతూ ఉంటారు. ఇక్కడ ఎవరు ఎక్కువ లేరు ఇందులో. ఈసారి అంతా ఒకటే. దీన్ని ఏ రకంగా సక్సెస్ ముందుకు తీసుకెళ్ళడానికి అందరూ ఎలాగా మీరు కోఆర్డినేట్ చేసుకోగలుగుతారు? మేము మొదట ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నామండి. ఆ సమావేశంలో మన ఐదుగురం కలిపి ఒకే మాట మీద నిర్ణయం తీసుకుందాం. నలుగురికి ఇష్టం అయితే డ్రాప్ అయిపోదాం. అలాగైతే మనకు అభిప్రాయ భేదాలు రావు. అంతే, మనం ఎవరో ఎక్కువ కాదు తక్కువ కాదు అనుకొని ఒక మాట మీద ఇప్పటికి వెళ్తున్నాం. మాలో మాకు భేదాభిప్రాయాలు లేవు. మాకు ఈ పదవి కావాలని కోరుకునే మనుషులు కూడా ఇందులో ఎవరు లేదు. ఇంతకుముందు ఈ కమిటీ ప్రతి సంవత్సరం కొత్త కమిటీ వేసేవారు. ఈ సంవత్సరం అలా వేయకుండా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటారు? మేము తీసుకోలేదండి, వచ్చిన పబ్లిక్ తీసుకుంటారు. ఓకే. పబ్లిక్ ఏమన్నా అంటే స్టీరింగ్ కమిటీగా చేయండి అన్నారు. మేము పదవుల కావాలని ఆశించి ఇందులో దిగలేదు. పండుగ బాగా జరగాలన్న ఉద్దేశంతో దిగాము. ఓకే. అంచేత మేము అదే నిర్ణయాన్ని ప్రజామోదమే. స్టీరింగ్ కమిటీ అనేది మా ఆమోదం కాదు, ప్రజామోదం మీద మేము వచ్చాం. గంటా నూకరాజు గారు, కార్పొరేటర్ గారు, ఈసారి మీ ఆధ్వర్యంలో మీ చొరవతో ఈ ఉత్సవాలు ఎలా చూడొచ్చు అంటారు? ఈసారి ఎలాంటి పోటీ ఉండబోతుంది, ఎలాంటి కొత్తదనం మీరు చూపించబోతారు? వినటువంటి స్టీరింగ్ కమిటీ అనేది అందరు ప్రజల ఆమోదయోగ్యంగా వారు చెప్పిన నిర్ణయాలు తీసుకొని పండుగని ఏ విధంగా జయప్రదం చేద్దామని ఆలోచనతోనే పండుగ జరుగుతుంది. కార్తీక ఉత్సవం కానీ అమ్మవారి ఊరేగింపు కానీ ఈ రెండు కూడా మేమైతే ప్రజల ఆమోదంతో, ప్రజల సక్సెస్తో రెండు కూడా సక్సెస్ అయ్యాయి అనేది మేము అనుకుంటున్నాం. ఏంటి ఈసారి ప్రోగ్రామ్స్ ఏ విధంగా ప్లాన్ చేస్తూ ఉన్నారు? మాకైతే భక్తులు పూర్తిగా సహకరిస్తున్నారు సార్. కమిటీకి తర్వాత సభ్యులకి అందరికి కూడా భక్తులు అందరూ సహకరిస్తున్నారు. మరి మీరే చూస్తుంటారు, తొలేళ్ళ రోజు అయితే ముందు చాటింపు రోజు అయితే మరి బోవీధి నుంచి అయితే సుమారుగా 200 పైచీలకు దాసరకానికి వచ్చారు. అలాగే ఎగుపేట నుంచి ఒక 100 మంది పైచీలకులు వచ్చారు. ప్రతి ఒక్కరు కూడా దాతలతో పాటు ఎవరైతే భక్తులు ఉన్నారో భక్తులందరూ కూడా వచ్చి చాలా ఆనందదాయకంగా
చిన్న ఇష్యూ లేకుండా చేశారంటే అది ప్రజల ఆమోదయోగ్యం అనేది మేము అనుకుంటున్నాం. ఏంటి ప్రోగ్రామ్స్ ఏమున్నాయంటారు ఈ సంవత్సరం? కొత్త ప్రోగ్రామ్స్ ఏం ప్లాన్ చేశారు? కొత్త ప్రోగ్రామ్స్ అయితే 4 స్టేజ్లు అండి, 11 ప్రోగ్రామ్స్. ఓకే. మరి ఫస్ట్ రోజు అయితే నూకాలమ్మ గుడి దగ్గర ఒక 2,50,000తో ఒక పెద్ద ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే చిన్న బజార్ దగ్గర కూడా ఒక 4 లక్షలతో ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. గంట స్తంభం దగ్గర కూడా ఒక 1,80,000తో అక్కడ ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ రోజు. ఓకే. రెండో రోజు అయితే 19వ తేదీన అయితే అక్కడ కూడా 4 స్టేజ్లు ఉంటాయి. ఇప్పుడు 4 స్టేజ్ల్లో కూడా 1 నూకాలమ్మ గుడి స్టేజ్, 2 గంట స్తంభం, 3 బీచ్ వద్ద, 4 చిన్న బజారు. 4 స్టేజ్ల్లో కూడా మరి జబర్దస్త్ లాంటి కళాకారుల్ని అలాగే సింగర్స్ని కూడా తీసుకురావడం జరుగుతుంది. పోటాపోటీగా ఎవరైతే దాతలు ఉన్నారో వారు పోటాపోటీగా పెట్టడం జరిగింది. డబ్బులు కాసించకుండా ఎంత డబ్బులు ఖర్చు అయినా సరే భీమిలి పండుగ సక్సెస్ చేద్దామనే ఆలోచనతో భక్తులందరూ అంటే దాతలందరూ ముందుకు రావడం జరిగింది. వారే బుక్ చేసుకున్నారు. ఎందుకంటే ఒక కార్యక్రమం చేయాలంటే ధీటుగా ఉండాలని ఒకరికొకరు ధీటుగా కార్యక్రమాలు అయితే చేయడం జరుగుతుంది. అంటే ప్రతిసారి కూడా పార్టీలకు అతీతంగానే ఈ పండుగ అయితే చేస్తూ ఉన్నారు. ఈసారి అందుకు భిన్నంగా కనిపించేది ఏంటంటే అది క్లియర్గా కనిపిస్తుంది. అన్ని పార్టీలు ఏకతాటి మీదకి రావడం, అంతా కలిసికట్టుగా ఈ ఉత్సవాన్ని జరిపించడం అనేది పబ్లిక్లో బాగా కనిపిస్తూ ఉంది. సార్ ఇదంతా కూడా ఏంటంటే భీమినిపట్నం ప్రజలంటే స్వామిలు సార్. పార్టీలకు అతీతం ఇప్పుడే కాదు, గత 40 సంవత్సరాల నుంచి కూడా పార్టీలకు అతీతంగా నూకాలమ్మ పండుగ జరుగుతుంది. అవును. భక్తులు ఏంటంటే ఎప్పుడూ కూడా నూకాలమ్మ తల్లి చల్లగా చూడాలనే ఆశీస్సులతోనే మాకు పార్టీలకు సంబంధం ఉండదు సార్. రాజకీయాలు ఏంటంటే ఎవరు చేసేటప్పుడు కూడా 3 రోజులే రాజకీయాలు, తర్వాత భీమిలి ప్రజలు అందరూ కూడా అన్నదమ్ములే. దేవుడి దగ్గర రాజకీయాలు చేయకూడదు. దేవుడి దగ్గర రాజకీయాలు చేయాలి. తర్వాత ఏంటంటే దీంట్లో ఇంకా ట్విస్ట్ ఏంటంటే మాకు క్రిస్టియన్స్ ఇస్తారు, ముస్లిమ్స్ ఇస్తారు, హిందువులు కూడా ఇస్తారు, ముగ్గురు కూడా ఇస్తారు. ఎందుకంటే దాతలు అనేటప్పటికి ఈ పండుగతో ఏంటంటే ఒక గ్రామ దేవత ఉత్తరాంధ్ర విలవేలుపు బాగా సక్సెస్ చేయాలనేది ప్రతి కమిటీని కూడా ప్రోత్సహిస్తారు. అందరూ కలిపి చేస్తున్న పండుగ. ఈసారి అయితే స్టీరింగ్ కమిటీతో చేస్తూ ఉన్నారు. దీన్ని ఇలాగ కొనసాగించే ఆలోచన ఉందంటారా సార్? మాకేంటంటే ప్రజలు భక్తులు కోరుకునేది ఏంటంటే మేము ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులుగా 6 ఉన్నాం సార్. ఓకే. 6 ఏంటంటే 6కి కూడా ఆలయ నిర్మాణ కమిటీ చేయమని చెప్పేసి భక్తులందరూ ఆ రోజు మాకు చెప్పడం జరిగింది. 6లో కూడా ఒక 5 కూడా సీనియర్సే. ఓకే. ఒక అబ్బాయి మరి అంటే గోడపల్లాడి గారు కీర్తిశేషులు అయ్యారు కాబట్టి వాళ్ళ అబ్బాయి ఒక జూనియర్ మా దాంట్లో. ఓకే. 5 కూడా సీనియర్స్ కాబట్టి ఇక్కడ పదవుల్లో ప్రెసిడెంట్ సెక్రటరీ కౌసద్ గారు అనుకుంటే అందరూ సమానమే కాబట్టి అందరం కూడా ఒక స్టీరింగ్ కమిటీగా ఏర్పాటు చేసుకుందామనే ఆలోచనతోనే భక్తుల ముందు కూడా పెట్టడం జరిగింది. భక్తులు కూడా పాత కమిటీ వారు అందరూ కూడా ఆమోదం మేరకే ఈరోజు ఈ కమిటీ ఏర్పడడం జరిగింది. సార్ కరుణాకర్ రెడ్డి గారు, ఏంటి ఈ పండగ ఎలా ముందుకు తీసుకెళ్తా ఉంటున్నారు? ఏంటి మీ తాలూకా పాత్ర ఏంటి? అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత అనేది ఉంటుంది కమిటీలో. నేను ఇది చేయాలి అలాగా మీకంటూ ఏ బాధ్యత మీరు తీసుకొని ముందుకెళ్తున్నారు? అంటే ప్రతి సంవత్సరం నూకాలమ్మ గుడి దగ్గర మీటింగ్ పెట్టుకోవడం, ప్రజలు ఎన్నుకున్న తర్వాత పండగ ప్రెసిడెంట్ సెక్రటరీ చేయడం, అక్కడ నుండి పండగ స్టార్ట్ అవుతుంది మనకి. అయితే కొత్తగా ఇది ఎందుకు వచ్చిందంటే కొత్తగా రావడం ఏం కాదు. ఇప్పుడు వయసులో గొల్లబాబు గారు పెద్ద ఆయన వయసు ఈయన అవ్వచ్చు, నాది అవ్వచ్చు, అలాగే వయసులో ఒక పెద్ద చిన్న లేకుండా పండగ సక్రమంగా జరగాలి కాబట్టి అందరూ సమానంగా చేసి ఏ నిర్ణయమైనా 4-5 కలిపి ఒక కూర్చొని ఒక మాట మీద పని చేయాలనే ఉద్దేశం మీద చేసాం. దాన్ని ప్రజలు స్వీకరించారు. కరెక్ట్. ప్రజలు స్వీకరించిన దాని మీద మాకు ఉత్సాహం పెరిగిన దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళినా ఎవరు లేదనకంట ఓ 100 రూపాయలకి మరో 10 రూపాయలు పెంచి మమ్మల్ని ప్రోత్సహించారు తప్ప మాకు ఎక్కడ డిసప్పాయింట్ అయితే ఈ పండుగలో జరగలేదు. మరి అమ్మవారిని తీసుకొస్తేప్పుడు పండుగ ఎలా ఉందనేది అందరూ బాగా చేయాలనుకుంటారు. నన్ను చూసి ఒకరిస్తారు, ఈయన చూసి ఒకరిస్తారు, ఆయన చూసి ఏ కమిటీకి బట్టి ఆ కమిటీ దీన్ని బట్టి అది కార్యక్రమం జరుగుతుంది. కాకపోతే ఈ సంవత్సరం పండుగ బాగా జరిగింది, అమ్మవారిని చూస్తే బాగా ఉందని కొత్త కలెక్షన్ మాకు దానివల్ల కూడా ఇక్కడ ఈ ఆఫీస్కి స్వయంగా తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అది మాకు చాలా సంతోషంగా ఉంది. ఆ సంతోషాన్ని మనం ఇప్పటికీ మేము జీర్ణించుకోలేకపోతున్నాం. పండుగ ఎలా జరిగిందో ఏంటంది మేము చెప్పిన కంటే రేపు పండుగ అయిన తర్వాత ప్రజలు చెప్తారు బాగా జరిగిందా, మీరు పాడు చేస్తారా, పాడు చేయడానికి వచ్చారా, బాగు చేయడానికి వచ్చారా అని ప్రజలు నిర్ణయిస్తారు. ఆ ప్రజలు బాగోలేదంటే మేము బాగా చేయలేదు కదా, మేము పనికిరామంటే మీరు నిర్ణయించుకోండి. బాగా చేస్తారని అనుకుంటే ప్రజలు అది చెప్తారు. అది మనం అనుకుంటే ఎవరి గొప్ప ఎవరి డబ్బా కొట్టుకుంటే కాదు. అది కాకుండా మేము ఖర్చులు తగ్గించుకున్నాం. ఏంటి ఖర్చులు అంటే స్టేజ్లో ఉన్నాయి 4 స్టేజ్లు. 4 స్టేజ్లకి
ఆ రోజుకి ఈ రోజుకి ఒక 25-50 అంతా పెరిగింది. భోజనాల ఖర్చులు, టిఫిన్ ఖర్చులు, స్టేజ్లకి సుమారు బోల్ ఖర్చు అవుతాయి. అలాగే ఇప్పుడు పులివేషకాలు, బలవేషకాలు సుమారు 20-25 బలవేషాలు మనం పెట్టాం. ఈ 25 బలవేషాలు కూడా భోజనాలు, టిఫిన్లు, టీలు ఇవ్వడం, దాని మీద ఎంతో కొంత కలిసిస్తారు. అబ్బాయి మీరే భోజనం చేసుకోండి, మీరే వాటర్ బాటిల్ తెచ్చుకోండి, మీ పంటలు ఎక్కడ ఉంటాం, మీకు ఫోన్ ఎత్తకపోతే మాకు వాటర్ బాటిల్ ఇవ్వాలి, చెడ్డ పేరు మాకు వస్తుంది అనే ఉద్దేశం వల్ల కొంత మార్పు తీసుకొని వస్తే నెక్స్ట్ వచ్చే తరం కూడా ఈ మార్పుని కొంచెం స్వీకరించి బాగా చేస్తే మనం ఇచ్చిన ప్రతి రూపాయి బాగా బియ్యం పట్టణంలో ఖర్చు పెడతాను అంటే ఇంకోటి రూపాయి ఇచ్చిన 2 రూపాయలు ఇస్తాడు. ఎప్పుడైనా పండుగ అప్పటి నుండి కూడా ఏ రోజు కిందకి వెళ్ళలేదు, అలాగలగానే పైకి వెళ్తుంది. అలా పైకి వెళ్ళాలని ఇది అంతకే కారణం నౌకరం తల్లి ఆశిస్తుంది. అంచేత ఈ పండుగ సక్సెస్ కావాలని మరి మీ సాక్ష్యం ఛానల్ ద్వారా ప్రజలందరూ మాకు సపోర్ట్ చేయాలని, అలాగే పాత కమిటీలు, కొత్త ఇప్పుడు చేస్తున్న వాళ్ళందరికీ, మా కష్టపడి పనిచేసిన అందరికీ ఈ దేవాదాయ శాఖ మీకు ఎలాంటి సపోర్ట్ అయితే మీకు ఇవ్వబోతుంది? వారు చేసే సౌకర్యాలు కానీ వాళ్ళు కల్పించే సౌకర్యాలు ఏమున్నాయి, మీకు ఎలా ఉంది? అంటే దేవాదాయ శాఖ అంటే ప్రజల అవసరాలను గుర్తించి వాళ్ళు ఏదో కలెక్షన్ వచ్చేది సంవత్సరం జీతాలు ఎలాగో లేదు చూసుకుంటారు. దేవాదాయ గుడి దగ్గర కూడా చాలామంది భీమపట్నం భక్తులే ప్రసాదాలు కానీ, వాటర్ ప్యాకెట్లు కానీ అలా స్వచ్ఛంద సంస్థల ద్వారా కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే దేవాదాయ శాఖలు కూడా వాళ్ళకి తగినంత దీంట్లో ఆ రకంగా చేసుకుని వెళ్తారు. తక్కువ కమిటీ ఏమైనా తక్కువ ఎక్కువ ఉంటే కమిటీ కూడా దానికి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. ఇందులోని అది చేయడానికి ఏముండదండి, అది అంటే గవర్నమెంట్ దానికి ఏ రూపాయి తీయాలన్నా దానికి సిస్టమేటిక్ ఉంటుంది. ఇప్పుడు రూపాయి తీయడం మనకు సిస్టమేటిక్ ఉండదు. 5 కూర్చోటం, ఇదిగో దీనికి 10 రూపాయలు ఖర్చు పెడతాం అనుకుంటే వెంటనే అట్లా సంతకం పెట్టి ఇచ్చేస్తాం. వాళ్ళకి కావదండి, బిల్లుకి వెళ్ళాలి కాబట్టి వాళ్ళకున్న ఇవ్వాలి ఉంటాయి. కాకపోతే ఎవరు కొత్త వాళ్ళు వచ్చినా పాత వాళ్ళు ఉన్నా కమిటీకి అయితే సపోర్ట్ చేస్తారు. ఒకవేళ ఆ మాత్రం ముందు ఇదైనా తర్వాత అలాగే లోపలి ఇక పండుగ పరిస్థితులు చూసి వాళ్ళు కూడా కమిటీతో సహకరిస్తారండి. ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు. అలాగే పబ్లిక్ అందరూ సపోర్ట్ చేస్తారు. అన్ని కమిటీలు, ఇంతకుముందు కమిటీ కానీ అంతకుముందు కమిటీ కానీ నేను ఇంతకుముందు మేము అందరం కలిపి ఒక 7 సంవత్సరాలు నేను కూడా కమిటీ చేసాం. కొంచెం బాధ్యతగా మాకు తెలుసు కాబట్టి దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు అనేది పిల్లలు ఖర్చు పెడతారు. అలాగే కొంచెం వయసు వస్తున్న కొద్ది దాని జ్ఞానోదయం వచ్చి దాని మీద ఇది అవుతుంది. ఆ రకంగా అందరూ వయసు మంది అన్నాం కాబట్టి రూపాయి ఇబ్బంది లేకుండా బయటకు పోకుండా జాగ్రత్తగా చేసి పండుగ తీసుకొని వెళ్ళి అమ్మవారిని సక్సెస్ చేసి ఈ సంవత్సరం పండుగ బాగా జరిగింది అనిపించుకోవాలని తాపత్రయం చేస్తాను తప్ప అందరు ఎటువంటి ఇది లేదు. అందరూ సహకారం మెయిన్. ఒక 5 ఈ కమిటీ అవ్వదండి, పండుగ అవ్వదు. ఎందుకంటే చిన్న పండుగ కాదు, ఇది చిన్న పండుగ కాదండి. అవును, సుమారు 1,50 లక్షల పండుగ. కుమార్ ఏంటి ఏం చెప్తావు? మీ కొత్తగా ఈరోజు కమిటీలోకి వచ్చావు, అనుభవం తక్కువ అయినప్పటికీ మీ నాన్నగారి నుంచి చాలా నేర్చుకునే ఉంటావు. ఈ పండగ గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? ఈ పండగ గురించి అయితే ఫస్ట్గా అసలు స్టీరింగ్ కమిటీ నన్ను కూడా అడిగినప్పుడు ఈ పండగని చాలా అంటే ఎప్పుడు చేయనట్టుగా అంటే పాత అప్పట్లో నాన్నగారు ఉన్నప్పుడు అంకులు సన్ముఖులు అంకులు ఎలా చేశారో అలా చేద్దాం, అంత వైభవంగా చేద్దాం అన్నప్పుడు అదే నాన్నగారు అలాగే అనుకుంటారు అని చెప్పి నేను కూడా కమిటీలో చేరడం జరిగింది. నీ పాత్ర ఏంటి ఇందులో, నీ బాధ్యత ఏంటి? నా వల్ల ఎంత విధంగా సహాయపడగలుగుతానో నేను ఆ పెద్దలకి అందరికీ సపోర్టుగా నేను ఉంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. నోగరాజు గారు, ప్రతి సంవత్సరం డోనర్స్కి ఎదురయ్యే ఒక సమస్య అయితే ఉంది. వారికి డోనర్ పాస్ ఇస్తారు. ఈ డోనర్ వెళ్ళి దర్శనంకి వెళ్ళేసరికి చాలా సమస్య, ఎవరిని పట్టించుకోలేని పరిస్థితి. ఈవెన్ కమిటీ మాట కూడా తోసిపుచ్చే పరిస్థితి కనిపిస్తుంది. ఎలా మీరు దీన్ని అధిగమించాలనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఎలా జరుగుతుందంటే ప్రతి కమిటీ కూడా డోనర్స్ని బాగా పంపించాలని తాపత్రయం అయితే ప్రతి కమిటీకి ఉంటుంది సార్. ప్రతి కమిటీకి ఉండేటప్పుడు ఏమవుతుందంటే మనం ఇచ్చే పాసలు బట్టి ఒకేసారి క్రౌడింగ్ రావడం వల్ల పోలీసులు కానీ, దేవాదాయ శాఖ కానీ, కమిటీ కానీ క్రౌడింగ్ వచ్చేటప్పుడు ఏంటంటే అందరూ కూడా ముందు వెళ్దామనే తాపత్రయం ఎక్కువ ఉంటుంది సార్. ఎందుకంటే తొందరగా దర్శనం చేసుకుని వెళ్ళిపోవాలని ఆలోచిస్తారు. ఆ రోజు ఏంటంటే ఉగాది రోజు నాడు విపరీతమైన భక్తుల రద్దీ వల్ల అది చిన్న మిస్టేక్స్ జరుగుతుంది తప్ప ప్రతి ఒక్కరు కూడా దర్శనం చేసుకోవాలనే ఆలోచనతోనే కమిటీ ఉంటుంది సార్. ఏ కమిటీ, ఎనీ కమిటీ దర్శనం చేయాలని. ఎందుకంటే దాతలు లేకపోతే పండగలు వేస్తారు కదా, దాతలను గౌరవంగా పంపించాలని అన్ని కమిటీకి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి వచ్చేటప్పుడు గౌరవంగా ఒక సాల్వా కప్పాలనో, లేకపోతే ఒక దండ వేయాలనో, లేకపోతే వాళ్ళకి ఆశీర్వాదం ఇచ్చి ఒక ఫోటో ఇవ్వాలనో ఏదో ఒకటి విధంగా దర్శనం చేయాలని ఆలోచనతో ఉంటాం. భక్తుల రద్దీ దృష్ట్యా చిన్న ఆటంకాలు జరుగుతాయి తప్ప ఎవరిని కూడా ఏ కమిటీ కూడా
డోనర్స్ని ఇబ్బంది పెట్టే విధంగా ఎవరు చూడరు, చేయరు కూడా. ఈ సందర్భంగా డోనర్స్కి ఏం చెప్పాలనుకున్నారు? దాతలకు కూడా చెప్తున్నాం సార్, మేము అనేది 18, 19 దయచేసి ఏంటంటే దాతలకి 18ని 19ని ఉపయోగించండి, 18ని కూడా ఉపయోగించండి. 18 చాలామందికి భక్తులు తెలియపోవచ్చు, ఇంత అందరూ ఉగాది అంటారు. అసలు నూకాలమ్మ అమ్మవారు అనేది అమావాస్యతోనే ఎక్కువ పట్టు ఉంటుంది సార్. అమావాస్య నాడే అమ్మవారికి శక్తివంతమైన అమ్మవారిగా అమావాస్య నాడు తయారవుద్ది. అమ్మవారి భక్తులకి ఏంటంటే ఆశీర్వాదం అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎక్కువ మంది అంటే ఉగాది సెంటిమెంట్, కొత్త నూతన సంవత్సరం. ఎవరైతే మన హిందువులు ఉన్నామో అందరికీ కూడా నూతన సంవత్సరం అనే ఉద్దేశంతోనే అందరికీ కొత్త సంవత్సరం వెళ్ళాలనుకుంటారు. భక్తులకి మా కమిటీ ద్వారా తెలియజేస్తున్నాం, 18ని కూడా ఎక్కువ మంది దర్శనాలు చేసుకోండి. 19ని కొంతమంది దర్శనాలు చేసుకున్నట్టయితే అందరికీ కూడా అమ్మవారు ఆశీస్సులు కలిగితే అమ్మవారిని కూడా చక్కగా చూసి ఆశీర్వాదాలు తీసుకుంటారని మరి భక్తుల్ని కమిటీ ద్వారా మేము కోరుతున్నాం సార్. మేము నూకాలమ్మ ఉత్సవ కమిటీ తరపున, భక్తుల తరపున సాక్ష్యం టీవీ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా లైవ్లో ప్రజలకి భక్తి ఛానల్ లాగా ఏంటంటే ప్రతి గంట అరగంటకు కూడా 3 days కూడా కంటిన్యూ చేయడం, ప్రజలకి అమ్మవారి ఆశీస్సులు కలగాలని, అమ్మవారిని లైవ్లో కూడా చూడాలనే తాపత్రయంతో మరి మన భక్తులు కూడా అందరినీ కూడా అక్కడ ఇచ్చేటప్పుడు భక్తులతో కూడా మాట్లాడడం అప్పుడప్పుడు జరుగుతుంటుంది. తర్వాత ఏంటంటే ఎవరైనా దాతలు కూడా సాక్ష్యం టీవీ వారికి సహకరించండి. ఎందుకంటే సాక్ష్యం టీవీ లవ్ ఇచ్చేటప్పుడు దాతలు కొంత సహకరించినట్టయితే వారికి కూడా చాలా బాగుంటుంది. యాళ్ళు అవి చిన్న యాళ్ళు ఇచ్చినట్టయితే బాగుంటుంది. వారికి కూడా మనం అందరం కూడా భక్తులు అందరూ కూడా ప్రోత్సహించే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి భక్తులు కూడా సాక్ష్యం టీవీ వారికి సహకరించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఏదేమైనా అందరూ సహకారం ఉండాలి. మీరే కాదు, ఒక సాక్ష్యం టీవీ కాదు, అన్ని పేపర్లు కూడా సపోర్ట్ చేస్తున్నాయి. అన్ని రకంగా మరి పోలీస్ సైడ్ కానీ ఏసీపీ సైడ్ కానీ అందరూ భాగస్వాములే. ఇందులో ఎవరో భాగస్వామి లేదు, నా భాగస్వామి లేదు అనడానికి ఎవరికి లేదు. ఆఖరికి రేషన్ డీలర్లతో సైతం, రేషన్ కార్డులతో సైతం అందరూ కూడా ఇందులో సమిష్టి నిర్ణయం తప్ప మీరు అందరూ సపోర్ట్ చేయబట్టి పండుగ సక్సెస్ చేయాలి. మీరు అందరూ చూపించబట్టి పండుగ చూస్తారు. కొంతమంది రానోళ్ళు ఉంటారు, ముసలోళ్ళు ఉంటారు, ఏజ్ బారైన ఉంటారు, అనేక రకమంది మీరు టీవీలోని ఛానల్స్ చూసిన ఉంటారు. పండుగలోకి ఎంత జనంలోకి రానోళ్ళు కూడా ఉంటారు. మీరు అందరూ సపోర్ట్, మీరు కానీ ప్రెస్ వారు కానీ మీడియా వెళ్తే మీరు కానీ అందరూ కలిపి ఈ కార్యక్రమం, ఈ పండుగ ఎంత ఘనంగా మీద కలుపుతుందంటే మీ సపోర్ట్ వల్లే. చూశారు కదా ఈ ఏడాది ఈ ఉత్సవాలు ఎలా జరగబోతూ ఉన్నాయో. ఏడాది ఉత్సవాలని ఘనంగా జరిపించేందుకు కమిటీలు, నూతనంగా వచ్చే కమిటీలు జరిపిస్తుంటే ఈసారి ఏంటంటే అందరూ సమిష్టిగా ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనే రీతిలో గ్రాండ్గా జరిపించడానికి ముందుకైతే ఈ కమిటీ వెళ్ళబోతూ ఉంది. ముఖ్యంగా ఎక్కువ ఖర్చుతో ఈ సంవత్సరం అయితే ఈ పండుగ జరగబోతూ ఉంది. అనేక ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే వచ్చిన భక్తులకి కావాల్సిన అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అలాగే భద్రత విషయంలో కూడా సీసీ కెమెరాలు కావచ్చు, అలాగే పోలీసు బందోబస్తు కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేసే పరిస్థితి అయితే ఉంది. ఈ 4 రోజుల పాటు జరిగే భీమిలి నూకాలమ్మ తల్లి ఉత్సవాల్ని గ్రాండ్గా జరగడానికి పబ్లిక్తో కూడా చాలా సపోర్ట్ కూడా అవసరం, మన అందరి సపోర్ట్ కూడా అవసరం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ ఉత్సవాలకు రండి. 17, 18, 19, 20 4 రోజులు జరిగే ఈ నూకాలమ్మ ఉత్సవాలు భారీగా జరుగుతాయి. మీరందరూ రండి, చూడండి, మీ పిల్లా పాపలతో రండి. మీరు వచ్చేటప్పుడు పిల్లలతో జాగ్రత్త, వృద్ధులతో జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తలు తీసుకోండి. బాణాసంచ కాల్చేటప్పుడు కొంచెం దూరంగా ఉండాలి. ఇవన్నీ మనం పాటించి ఈ పండుగని సక్సెస్ చేసే బాధ్యత అయితే మనందరిపై ఉంది.